రంజాన్ పురస్కరించుకుని డాక్టర్ అబుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ అధ్యక్షులు కాజా రహమతుల్లా ఆంధ్ర యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న విదేశీ ముస్లిం యువతకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ అధ్యాపకులతో పాటు నగరానికి చెందిన ప్రముఖులు ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. మక్కాత్ మౌలానా అబ్దుల్ కలాం ట్రస్ట్ ఆధ్వర్యంలో కాజా రహమతుల్లా గారు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఇఫ్తార్ పార్టీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇస్తారు. ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే దాదాపు చాలా కంట్రీస్ నుండి ఇక్కడ ముఖ్యంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చదవడానికి వస్తారు. మన భారతదేశం ఆతిథ్యానికి మారిపోయారు. అటువంటిది విశాఖపట్నం అయితే ఇక్కడ అతిథులను గౌరవించడంలో కానీ, మన విదేశీయులు వచ్చినప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకోవడంలో కానీ అందరికీ కూడా ఆదర్శనీయంగా ఉండే విశాఖపట్నంలో కాజా రహమతుల్లా గారు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని, అలాగే రిజిస్టర్ గారిని, అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, అలాగే రాజకీయ నాయకుల్ని, మిగతా అన్ని వర్గాల వారిని కూడా కలుపుకొని ఇక్కడ ఒక మత సామరస్యానికి మారుపేరుగానే కాకుండా విద్యా వ్యవస్థలో సమూలంగా అందరికి కూడా మంచి అవకాశాలు వచ్చే విధంగా ఆయన నడుపుతున్న ఈ యొక్క ట్రస్ట్ వలన వేలాది మంది ఇప్పటికొచ్చి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ చాలా అందరూ కూడా ఉపయోగపడింది. కాబట్టి ఇటువంటి ట్రస్ట్ని ఎంతో ఆదర్శనీయంగా, ఎంతో కష్ట నష్టాలు వచ్చి ఆయన స్వయంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరినీ కలుపుకొని చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఇఫ్తార్ విందు అనేది చాలా ఆదర్శనీయం. ఎందుకంటే మీరు అందరూ చూశారు, చాలామంది అమ్మాయిలు వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, వివిధ కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు, మనకున్న బయలాటరల్ ట్రీటీ ద్వారా వచ్చిన వాళ్ళు, తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ మన భారతదేశంలో ఇప్పుడు ఎస్పెషల్లీ ఆంధ్ర యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది విలువలు చాలా పెరిగాయి. ఇక్కడ దీనికి స్టాండర్డ్స్ పెరగడంతో చాలా కంట్రీల నుండి ఇక్కడికి రావడం అనేది చాలా ఆదర్శం. ఎందుకంటే మన స్టాండర్డ్స్ పెరిగి మన క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరగడంతో ఆంధ్ర యూనివర్సిటీకి ఇంత మంచి పేరు రాబట్టే కదా ఈరోజు ఇన్ని దేశాల నుండి ఇంతమంది విద్యార్థులు వచ్చి చదువుతున్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో వాళ్ళు సొంత కంట్రీకి దూరంగా ఉండి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ హక్కును చేర్చుకొని ఒక అన్నయ్యలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక నాన్నలాగా, ఒక అందరినీ కూడా హక్కును చేర్చుకొని, అమ్మ మేము ఉన్నాం, మీరందరూ కూడా రంజాన్ సందర్భంగా మీరు కూడా ఉపవాసాలు ఉంటారు, ముస్లిం కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి తోడుగా ఉంటారు. కాబట్టి మీ అందరికీ అండగా నేనున్నాను అని చెప్పేసి ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడం అనేది చాలా ఆదర్శనీయం. ఇది ఏంటంటే దీనివల్ల భారతదేశం యొక్క ఔన్నత్యం, భారతదేశం యొక్క ఆతిథ్యం, భారతదేశంలో ఉన్న విలువలు, గౌరవం, మంచితనం అనేది అందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సాంప్రదాయాన్ని పాటించడం, తద్వారా విద్యా వ్యవస్థలో కూడా ఒక ఉన్నత ప్రమాణాలు పెట్టుకుంటూ అందరినీ కలుపుకొని వెళ్ళడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి నన్ను కూడా పిలవడం, అయ్యా మహమ్మద్ న్యాయవాదిగా నేను విశాఖపట్నంలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నన్ను కూడా పిలవడం నేను ఒక ఆనందంగా భావిస్తూ ఈరోజు మన ఆంధ్ర యూనివర్సిటీ మా దేశ్ గారు వారందరి కోరిక మీదకి మా ఆంధ్ర యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి చిన్న విందు ఇవ్వాలని మేము అందరం అనుకున్నాం. ఈ సందర్భంగా ఈ విందుకు ఇచ్చేసినటువంటి, ఈ ఇఫ్తార్కి ఇచ్చేసినటువంటి మా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, మా చీఫ్ వార్డెన్ యుగంధర్కి, అలానే రాజమాణిక్యం మన డిప్యూటీ వార్డెన్ గారికి, ఎస్పెషల్గా మా రిజిస్టర్ గారికి, వీసీ గారికి ఈ సందర్భంగా ఒకసారి మాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఇఫ్తార్ ఇవ్వడానికి నాకు దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చేందుకు దేవుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓకే. కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి.